ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. మనం ఈరోజు మన శరీరాన్ని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, అంటే మన బాడీని ఎలా డీటాక్స్ చేయాలి అన్నది మనం తెలుసుకుందామండి. మన బాడీని డీటాక్స్ చేయాలి అంటే మెయిన్గా ఏంటంటే ప్రతిరోజు కూడా లేచిన వెంటనే ఖాళీ కడుపులో గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. దానివల్ల మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ కానీ వాపు కణాలు కానీ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. సో ఇది వెరీ కామన్, లేచిన వెంటనే చేయాల్సింది. అంటే ఎక్సర్సైజ్ వీటితో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ప్రతిరోజు కూడా మనం పండ్లు, చాలామంది ఫ్రూట్స్ అనేవి తినరు. సో పండ్లు అనేవి బాగా తీసుకోవాలి. ఎలాంటి పండ్లు తీసుకోవాలి? లైక్ మన రక్తాన్ని శుద్ధి చేసే పండ్లు అనమాట. అంటే మన రక్తంలో వాపు కణాలు అనేవి ఉంటాయి. అంటే స్ట్రెస్ ఎక్కువైనా ఏవి ఎక్కువైనా ఇన్ఫెక్షన్స్, వాపు, ఇలా చాలా వ్యర్థం అనేది ఉంటుంది. ఆ పోవడానికి తీసుకునే పండ్లు లైక్ పపాయ కానీ, కివి కానీ, యాపిల్, అరటిపళ్ళు, లేదా ఎక్కువ విటమిన్ సికి సంబంధించిన పళ్ళు లైక్ ఉసిరికాయ కానీ, లేదా మొజంబీ కానీ, ఆరెంజెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా మంచిది. మన రక్తాన్ని శుద్ధి చేస్తారు. ప్రతిరోజు ఫ్రూట్ అనేది కంపల్సరీగా ఇట్స్ మ్యాండేటరీ. ఒక్క ఫ్రూట్ అయినా తీసుకోవాలి మినిమం. అదొకటి మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకోవాలి. అండ్ ఏంటంటే ఎక్కువగా గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి. గ్రీన్ వెజిటబుల్స్ వల్ల కూడా మన బాడీలో దానిలో ఉండే వైటమిన్స్ కానీ, పోషక ఆహారాల వల్ల కొన్ని రకమైన క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అండ్ ఆల్సో రక్తం అనేది శుద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా కీరా, క్యారెట్, బీట్రూట్, లేదా ఆవకాడో, లేదా మన పాలకూర, ఇవన్నీ కూడా చాలా మంచిదండి. ఇవన్నీ కూడా తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఫైబర్ పదార్థాలు తీసుకోవాలి. అంటే పీచు పదార్థాలు తీసుకోవాలి. పీచు పదార్థాలు దేనిలో ఉంటాయి? ఎక్కువ వెజిటబుల్స్లో ఉంటాయి. లేదా టిఫిన్స్, ఇడ్లీ, దోశ అలాంటివి కాకుండా ఓట్స్, లేదా కిలాగ్స్, కొన్ని టైప్ ఆఫ్ జొన్న రొట్టె, బ్రౌన్ రైస్, అంటే పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు. దీనివల్ల ఏంటంటే మన కడుపు అంతా కూడా మోషన్ ద్వారా వ్యర్థం అన్నది, అంటే మన బాడీలోని వ్యర్థం అనేది బయటికి పోయే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ప్రోబయోటిక్స్, మంచి బ్యాక్టీరియా ఫుడ్స్ అంటాం, పెరుగు, మజ్జిగ, ఇలాంటివన్నీ కూడా బాగా తీసుకోవాలి. ప్రోబయోటిక్స్ ఉంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా వల్ల ఏమవుతుందంటే మనం తినే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో దానిలో ఉండే క్యాన్సర్కి సంబంధించిన పదార్థాలు కానీ, మలినాలు కానీ ఈ ప్రోబయోటిక్, మంచి బ్యాక్టీరియా అనేది తినేస్తుంది. దానివల్ల ఫ్యూచర్లో కూడా మన రక్తం అనేది శుద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మన బాడీకి ఎటువంటి యూజ్ లేని పదార్థం చక్కెర, అంటే షుగర్. కంప్లీట్గా షుగర్ అనేది అవాయిడ్ చేయండి. ఇది ఎంత యూజ్లెస్ అంటే ఇది తినడం వల్ల మన బాడీకి ఏ యూజ్ ఉండదు, టేస్ట్కి తప్ప. ఈ చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, స్వీట్లు, ఈ చక్కెరకి సంబంధించి కంప్లీట్గా మానేసేయండి. ఇది తినకపోయినా కూడా మన బాడీకి ఎటువంటి యూజ్ ఉండదు. ఇది ఒక హ్యాబిట్, అంటే మన బాడీకి ఇది ఒక ఏమంటారు, ఇది తినడం వల్ల ఈ మందు, సిగరెట్ ఎలా అలవాటు అయిపోతుందో ఈ చక్కెర కూడా మనకి బ్రెయిన్కి ఏదో హ్యాపీనెస్, ఏదో ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది, కానీ ఇది చాలా డ్యామేజ్ అనేది చేస్తుంది. ఇంకోటి సాల్ట్, ఉప్పు పదార్థాలు. ఉప్పు అనేది రోజుకి 2-3 గ్రాములకు మించి తీసుకోకూడదు. ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మన బాడీకి లైక్ హైపర్ టెన్షన్, బాడీలో ఫ్లూయిడ్ ఓవర్లోడ్, అంటే వాటర్ అనేది ఈ వాటర్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది. దానివల్ల కిడ్నీలకు కానీ, లివర్కి కానీ, ఏమంటారు, హార్ట్కి కానీ, ఇవన్నిటికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ నూనె పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. ఇంకోటి పల్సెస్, నట్స్ బాగా తీసుకోవాలండి. ఇంకోటి కొబ్బరి నీరు కానీ, గ్రీన్ టీ కానీ బాగా ప్రతిరోజు ఉండేటట్టు, లేదా లెమన్ టీ కానీ, ఇలాంటివి మనకి మార్నింగ్, ఈవినింగ్ 2 పూటలు తాగండి. సో దట్ మన రక్తం అంతా శుద్ధి అయిపోతుంది. అండ్ డీటాక్స్ వాటర్ అని చెప్పి సెపరేట్గా ఉంటుందండి. అది మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశా. వాటర్లో నైట్ టైం క్యూకంబర్, అల్లం, ఇలా చాలా ఉంటాయి. అవి పెట్టి అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్న ఆ వాటర్ తాగాలి. దానివల్ల కూడా మన రక్తం అనేది కంప్లీట్గా శుద్ధి అయ్యే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.